జస్ట్ ఎగ్జామ్కు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్ ముందు చేరేటట్టు చేరండి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా చిత్రం అనిపిస్తుంది. కొందరు 5 నిమిషాలు లేట్ పోతారు, లేకుంటే 10 నిమిషాలు లేట్ పోతారు. ఏంటంటే ఎందుకు లేట్ పోతాం? పోదు కదా మనం. ఇప్పుడు నిజంగానే ఎక్కడో దూరం ఉన్నావు, నీకు 2-3 నుంచే తెలుసు ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి మనకు బస్ ఫెసిలిటీ కానీ, మన ఆటోల ఫెసిలిటీ కానీ, బైక్ ఫెసిలిటీ కానీ ఒక్కోసారి అనుకోకుండా మనకు అందుబాటులోకి రావు. సో మనకి ఏమన్నా ప్లాన్ ఏబీసీ ఉండాలి కదా. మనకు అందుబాటులో రాకుంటే మనం ఏం చేయాలి? ఇది ఆలోచిస్తే మనం ముందే రెడీ అయిపోతాం. మనం ఎక్కడో చాలా దూరం ఉన్నాం, మన ప్రయాణమే 1 గంటన్నర పట్టింది అనుకోని, అది ఆటోలో కానీ ఏమంటారు బైక్ మీద కానీ దేనిలైనా 1 గంటన్నర పడుతుంది హైదరాబాద్లో ఉన్న ప్లేస్కి. లేదు వేరే ఊరు నుంచి ఇంకో ఊరు పోవాలి, 1 గంటన్నర పడుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మనం కనీసం 3 గంటల ముందే ప్రయాణం మొదలు పెట్టాలి, లేదు 4 గంటల ముందే ప్రయాణం మొదలు పెట్టాలి. పోయి 1 గంట ముందే అక్కడ చేరండి, ఏం నష్టమే ఉంది? మీరు అక్కడ చేరి యూ ఫైండ్ సమ్ ప్లేస్ అండ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టు గో ఇన్ టు ద హాల్. కాబట్టి ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్కు లేట్గా పోతున్నారు అని అంటే ఒకటి ఆలోచించుకోవాల్సి ఏంటంటే, అన్కాన్షియస్లీ దే వాంట్ టు మిస్ ద ఎగ్జామ్ టు క్రియేట్ ఎలిబీ దట్ నేను ఎగ్జామ్ హాల్కు చేరలేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా చెప్పుకోవడానికి ఒక అన్కాన్షియస్ ప్రాసెస్ జరిగి అట్లా చేస్తారు తప్ప, ఎవరు కూడా ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని 100% నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్ హాల్కు లేట్ పోతున్నారంటే వాళ్ళకు ఒక అన్కాన్షియస్ ప్లాన్ ఉందన్నమాట. అన్కాన్షియస్ విష్ టు నాట్ టు సెలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్. అండ్ వాళ్ళకి ఒక అన్కాన్షియస్ జనరేషన్, ఒక ఫీల్ జనరేట్ అవుతుంటుంది. ఏంటంటే నేను ఎగ్జామ్కి సెలెక్ట్ కాను, నా స్కిల్స్ దీనికి ఫిట్ కావు, కానీ నేను ఎన్ని రోజుల నుంచి చదువుతున్నా. అందరు ఏమనుకుంటారు? అరే వీడు ఫిట్ కాలేదు, వీడు ఫెయిల్ అయినాడు, వీడు పనికిరానోడు, అనవసరంగా ఇన్నేళ్ళు టైం వేస్ట్ చేసిండు అని అంటారేమో. అలాంటి అనకుండా ఉండే పరిస్థితిని వాళ్ళే అన్కాన్షియస్గా ప్రిపేర్ అయ్యి దానికి రెడీ చేస్తారు, చేసి ఎగ్జామ్ హాల్కి లేట్ పోతారు. పోయి ఎగ్జామ్ హాల్కి లేట్ అయింది, అందుకే నాకు రానియలేదు, అందుకే ఫెయిల్ అయినా అంటారు వాళ్ళు. సో అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లేట్ పోతారు తప్ప, నాకు తెలిసి విత్ మై ఆల్ experience and the knowledge what I have in psychology, no one can go to the exam with delay. సో అట్లా పోయే వాళ్ళు ఉంటే చెక్ చేసుకోమని చెప్పండి. ఇంతవరకు లేట్ అయి మిస్ అయిన వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే పోగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ మెటీరియల్. నువ్వు ఏది అనుకుంటే అది ఏదో రకంగా అది నీ జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్రెయిన్. కాబట్టి అట్లాంటి అన్కాన్షియస్ విషయం ఉంటే చూడండి, యూ చెక్ ఇట్. వాట్ ఫర్ ఐఎమ్ డూయింగ్, వై ఈజ్ ఇట్ రియలీ ఐ వాంటెడ్ టు ఏమంటారు ఎగ్జామ్ ఫెయిల్ కావాలన్నా? ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే, వాళ్ళ అన్కాన్షియస్ విష్ ఉంటుంది ఫెయిల్ కావాలని. ఎందుకు ఫెయిల్ కావాలనుకుంటారు? బికాస్ దే కెనాట్ పుట్ ఎఫర్ట్. వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేరు వాళ్ళు. సో ఎఫర్ట్ పెట్టినప్పుడు అందరు కనబడాలి కదా, నేను కూడా ప్రిపేర్ అవుతున్నా, నేను కూడా చేస్తున్నా. సో దే స్టార్ట్ ఎయిర్ దేర్ వ్యూస్. ఇదేంది గంటలన్నర వచ్చు, ఏది నువ్వు ఇంకా జనరల్ స్టడీ అయిపోలేదా? నా ఆల్రెడీ అయిపోయింది, మన ఎగ్జామ్ రాస్తే 200 పెట్టుకుంటే ఆల్మోస్ట్ 190 వచ్చింది అని అంటారు.